ఇస్రో ప్రయోగం విజయవంతమైతే అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రపంచం మొత్తం మన వైపే చూస్తుందని బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ సిద్ధార్థ్ అన్నారు. 104 ఉపగ్రహాల్ని ఇస్రో నమ్మిన బంటో పిఎస్ఎల్వి విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తల ప్రయోగం 100% విజయవంతమవుతుందంటున్న సిద్ధార్థ్తో ఈటీవీ ముఖాముఖి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మైలురాయిని అధిగమించనుంది. 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలో కక్షలోకి నిలపడం ద్వారా ప్రపంచంలోనే ఒక సరికొత్త అధ్యాయానికి ఇస్రో తెరలేనుంది. ఈ సందర్భంగా ఇస్రో సాధించినటువంటి ఘన విజయాలు, అదేవిధంగా ప్రస్తుతం జరిగేటువంటి ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి విశేషాలను బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ సిద్ధార్థ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ వివరాలను, విశేషాలను కూడా తెలుసుకుందాం. నమస్కారం సిద్ధార్థ గారు. మొత్తంగా ఈ ఇస్రో ఈ మైలురాయి దక్కించుకోవడంలో భారత్ యొక్క ఖ్యాతి ఏ రకంగా ఉంటుంది, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? 104 ఉపగ్రహాలను ఒకేసారి కక్షలోకి నిలపడం ద్వారా అంటే దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక వరల్డ్ రికార్డ్ అండి. దీని ముందర రష్యా నుంచి 37 ఉపగ్రహాలని విడిచిపెట్టగలిచారు. ఇప్పుడు 104 తోటి మనం ఒక వరల్డ్ రికార్డ్ స్థాపించబోతున్నాం. ఒకవేళ ఇది సఫలంగా అవ్వడానికి చాలానే ఛాన్సెస్, అవ్వకపోవడానికి చాలా తక్కువ ఛాన్సెస్. దాని కారణం ఏంటంటే మన పిఎస్ఎల్వి రాకెట్ అంబాసిడర్ కార్ లాంటి ఓల్డ్ రిలయబుల్. ఇది అలాగా గత కొన్ని సంవత్సరాలకి అలాగా పనిచేస్తూనే ఉంది వితౌట్ ఫెయిల్. అది ఒక చాలా పెద్ద అచీవ్మెంట్. మునుపు ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని, వాటిని ఐఆర్ఎస్ అటువంటి శాటిలైట్స్ని మన దేశం గురించే పిఎస్ఎల్వి బికేమ్ యూస్ఫుల్. పిఎస్ఎల్వి ద్వారా మనం చేయగలిచాం. ఇప్పుడు ఈసారి కొంచెం వేరే రకంగా అచీవ్మెంట్ ఉంది. ఆ అచీవ్మెంట్ ఏమిటంటే 104 ఉపగ్రహాలు ఒకసారిగా కక్షలోకి ఈ పిఎస్ఎల్వి విడుస్తుంది. అందులో 103 మన దేశంవి కావు. ఇవి విదేశాలు, అమెరికా నుంచి, అక్కడి నుంచి. ఇది ఒక మీన్ ఫీట్ ఏమీ కాదు, చిన్న అచీవ్మెంట్ ఏమీ కాదు. ఎందుకంటే ఈ 104 శాటిలైట్స్ని, ఉపగ్రహాల్ని వదలడం అది కూడా ఒక ప్రిసిషన్ పని. ఇవన్నీ వాటి ఆర్బిట్స్ కక్షల్లోకి రైట్గా పంపించాలి, సరిగ్గా పంపించాలి. ఇది హైలీ ప్రిసైజ్ కంప్యూటరైజ్డ్ ఆపరేషన్. లేకపోతే ఈ శాటిలైట్స్ పనిచేయవు. మనకి వచ్చిన అడ్వాంటేజ్ ఏమిటంటే వీఆర్ యూజింగ్ పిఎస్ఎల్వి ఫర్ కమర్షియల్ పర్పసెస్. ఏది ఫ్రీగా జరగదు. దీని ముందర కూడా వీ హ్యావ్ బీన్ యూజింగ్ ఇట్ ఫర్ కమర్షియల్ పర్పసెస్. దానికి ఫీ చార్జ్ చేస్తున్నాం. ఇలాగా రాను ఇస్రో ఈజ్ ఎర్నింగ్ మనీ. అంటే ఇంకా లాంగ్ వే టు బికమ్ లైక్ ఎ ప్రైవేట్ కంపెనీ, కానీ ఇట్ ఈస్ ఎర్నింగ్ మనీ. మన దేశానికి డబ్బు కూడా తెచ్చి, డబ్బే కాదు దాంతోపాటు ప్రెస్టిజ్ ముఖ్యంగా ఇస్రో తెస్తుంది. మొత్తంగా అమెరికా లాంటి దేశాలు, అమెరికా, స్విట్జర్లాండ్తో పాటు చాలా దేశాలు కూడా ఈ తమ రాకెట్లను కక్షలో ప్రవేశపెట్టమని ఈసారి ఈ ఇస్రోకి అందించడం జరిగింది. అంటే ఇస్రో మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఏంటి? అన్ని దేశాల చూపు కూడా ఇస్రో మీదనే ఎందుకుంది? ఇక్కడి నుంచి ఎందుకు వాళ్ళ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు? దానికి 2 కారణాలండి. ఒక కారణం బికాజ్ ఆఫ్ ద ట్రాక్ రికార్డ్. గత కొన్ని సంవత్సరాలు బట్టి మనం చాలా సక్సెస్ఫుల్గా దేన్నైతే అంటారో టెక్స్ట్ బుక్ ట్రాజెక్టరీస్ మనం అచీవ్ చేయగలిచాం. సో ట్రాక్ రికార్డ్ ఈజ్ వెరీ గుడ్. రెండో విషయం, వీఆర్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. అన్నిట్లోని ఇండియా ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇదే కానీ అమెరికా నుంచి, ఇంకెక్కడి నుంచి, యూరోప్ నుంచి చేయాలంటే కాస్ట్ ఏమో 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. కనుకనే కాస్ట్కి
రిలయబిలిటీకి, ఈ 2 కారణాల వల్ల వాళ్ళు ఇండియా వైపు వస్తున్నారు. ఇది ఇప్పటి వరకు కేవలం రష్యా అదేవిధంగా అమెరికా లాంటి దేశాలకు మాత్రమే సాధ్యమైనటువంటి 20 నుంచి 30 వరకు ఉన్నటువంటి ఉపగ్రహాలను భారత పరిశోధకులు ఈ విజయవంతమైనటువంటి లక్ష్యాన్ని ఎలా సాధించగలిగారు? ఇది దీని వెనకాల ఉన్నటువంటి కృషి ఇలాంటిది అంటే హై డిగ్రీ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అండి. మనకి కంప్యూటర్స్ మీద చాలా ఎక్స్పర్టైజ్ ఉంది, అది ఒకటి. శాటిలైట్స్ మీద, రాకెట్ లాంచ్ మీద కూడా మనం చాలా ఎక్స్పర్టైజ్ ఇప్పుడు పొందాము. ఈ 2 కలిపితే ఇట్ బికమ్స్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ రిలయబిలిటీ మనకు చాలా ఎక్కువ ఉంది. సెకండ్, కాస్ట్ ఎఫెక్టివ్నెస్, అది కూడా మనకు చాలా ఎక్కువ ఉంది. కనుక దేశాలంతా సందేహించడం లేదు ఇండియాకి ఇవ్వడానికి. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ పై ఉన్నటువంటి నమ్మకంతో ప్రస్తుతం 104 ఉపగ్రహాలను పంపుతున్నారు. ఈ పిఎస్ఎల్వి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఇది ఎలాంటి ఘనత సాధించింది? అంటే బై స్టెప్స్ అండి. ముందర ఎస్ఎల్వి అని వచ్చింది, ఎస్ఎల్వి తర్వాత ఏఎస్ఎల్వి అని వచ్చింది. అంటే వీఆర్ ట్రయింగ్ గోయింగ్ ఫ్రమ్ క్లాస్ 1 టు క్లాస్ 2 టు క్లాస్ 3. దాని తర్వాత పిఎస్ఎల్వి, ఆఫ్టర్ ఏఎస్ఎల్వి, ఎస్ఎల్వి, వీటి తర్వాత అది. అండ్ అది మనం గత 10 ఏళ్ళ బట్టి చేస్తున్నాం. సో వీ హ్యావ్ డెవలప్డ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పర్టైజ్. కనుక వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ ఉపగ్రహాల ద్వారా వచ్చేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఇటు వ్యవసాయ పనుల్లో కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంది, ఇటు రోడ్లు కానీ అదేవిధంగా అన్ని రకాలైనటువంటి ప్రజా అవసరాలను తీరుస్తున్నాయి. ఇంకా దీంట్లో ఎలాంటి మెరుగుదల రావాల్సినటువంటి అవసరం ఉంది? ఇంకా ఒక పరిపాలనకు ఉపయోగపడేటువంటి అవసరాలు ఏ మేరకు ఉంటాయి? ఇంకా చాలా ఉంటాయండి. ఇప్పుడు మనం స్పేస్లో రీసెర్చ్ on medicines, research on, for example, beta cells and all that, ఇవి నేసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు చేశారు. అంటే దీస్ ఆర్ ద 2 or 3 టాప్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. మనం కూడా అది చేయబోతాం. అదే కాదు, యూజింగ్ దీస్ శాటిలైట్స్ ఫర్ డిఫెన్స్ పర్పసెస్, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నాట్ ఓన్లీ దట్, స్టార్ వార్స్ టైప్, అప్పుడు 1980s స్టార్ వార్స్ అన్నారు. అంటే అంతరిక్షం నుంచి టు మేక్ ఏ లేజర్ బీమ్స్, మ్యాగ్నెటిక్ పల్సెస్ టు డిఫెండ్ అవర్ కంట్రీ. దీని తర్వాత ఈ ఉపగ్రహం విజయవంతమైన తర్వాత భారత్కు సంబంధించి ఇస్రోకి ఎలాంటి వాణిజ్య అవసరాలు ఉంటాయి? ఇప్పుడు మనం మిగతా దేశాల నుంచి కూడా we are getting expertise. we are cooperating with other countries also. కనుక ఇది ఒంటరిగా చేయడం లేదు. దాంతో it becomes brighter for our success. ఇది మొత్తంగా ఇస్రో తలపెట్టినటువంటి ఈ క్రతువు విజయవంతం కావాలని కోరుకోవడంతో పాటు ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో ఒక గొప్ప మైలురాయి, అదేవిధంగా గొప్ప చరిత్రను భారత పరిశోధకులు లిఖించనున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో రఘుపతి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.